హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TFC మీడియా ప్లానెట్ లీఫ్. ప్రపంచం మొత్తం ఇప్పుడు మన ఇండియా వైపే చూస్తుంది. ఫిబ్రవరిలో జరిగే ఈ అద్భుతం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతుంది. ఇస్రో తలబెట్టిన 103 శాటిలైట్స్ ప్రాజెక్ట్తో అంతరిక్ష రాకెట్స్ ప్రయోగంలో కొత్త శకం మొదలవబోతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాసా కూడా చేయలేని ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసిన మన ఇస్రో ఈ 103 శాటిలైట్స్ని ఒకే రాకెట్లో అంతరిక్షంలోకి ప్రయోగిస్తూ మన దేశపు ఖ్యాతిని ఎలుగెత్తి చాటబోతుంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అంతరిక్ష ప్రయోగ సంస్థలలో ఒకటిగా ఉన్న ఇస్రో యొక్క ప్రస్థానం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశ రక్షణ మరియు అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం అవసరమని గ్రహించిన అప్పటి ప్రభుత్వం ఆ దిశగా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడైన విక్రమ్ సారాభాయ్ అప్పటి ప్రధాని నెహ్రూకి భారతదేశానికి శాటిలైట్స్ వల్ల కలిగే లాభాల గురించి వివరించి, భారత అణుశక్తి వ్యవస్థకు పితామహుడు హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను ఏర్పరిచారు. అంతరిక్ష ప్రయోగాలే లక్ష్యంగా మొదలైన ఈ సంస్థ కేరళలో తుంబా ఈక్వెటోరియల్ లాంచింగ్ స్టేషన్ని నెలకొల్పింది. మొదట్లో అక్కడ నుంచి అమెరికా అండ్ రష్యాకి సంబంధించిన రాకెట్స్ ప్రయోగించేవారు. ఆ తరువాత మన ఇండియా కూడా సొంతంగా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన విడిభాగాలు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనే సంస్థను మొదలుపెట్టింది. ఇస్రో మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాలు కేవలం శాటిలైట్స్ తయారీ మాత్రమే చేసేది. ఆ తరువాత మన శాటిలైట్స్ని సొంత రాకెట్స్లో ప్రయోగించాలనే ఉద్దేశంతో ఒక రాకెట్ తయారు చేసి దానికి భారత ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టు పేరు పెట్టి ఏప్రిల్ 1975న అప్పటి సోవియట్ యూనియన్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఆ తరువాత శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ ప్యాడ్ కూడా నిర్మించి ఎన్నో రాకెట్ ప్రయోగాలు చేసింది. ఇలా జరుగుతున్న ఇస్రో ప్రస్థానం ఎన్నో అద్భుతమైన ప్రయోగాలకు నెలవవుతూ వచ్చింది. మన భారతదేశంలో ఖగోళ శాస్త్రం మీద పూర్వం నుంచి కూడా చాలామంది గొప్ప గొప్ప ప్రయోగాలు చేసి ప్రపంచపు దృష్టిని ఆకర్షించారు. ప్రపంచంలో జరిగే ప్రతి ప్రఖ్యాత ప్రయోగంలో మన దేశానికి సంబంధించి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నత స్థానాలలో ఉండి మానవాళి అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. 2008లో జరిగిన ఒక సర్వేలో అమెరికాలోని నాసా స్పేస్ సెంటర్లో 36% మంది కేవలం మన ఇండియాకి చెందిన వారు ఉన్నారంటే మన భారతదేశపు శాస్త్రవేత్తల విద్యా కౌశలం ఎటువంటిదో తెలుస్తూనే ఉంది. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తులు డాక్టర్ కమలేష్ లుల్లా, అశ్విన్ ఆర్ వసవద, డాక్టర్ మెయ్యా మెయ్యప్పన్, షర్మిలా భట్టాచార్య, అనితా సేన్ గుప్తా, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ లాంటి వారు మన దేశ గౌరవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించిన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.